హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్కి హ్యాండ్స్ పఫ్ స్లీవ్స్ పెట్టుకోవాలనుకోండి. అది ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చే విధంగా మనకు బాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి వీడియోలో చెప్తాను. అలాగే పైపింగ్ కూడా వేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అనేది షేర్ చేస్తానండి. ఫ్రంట్ డాట్స్ కూడా వేసేటప్పుడు మనం ఎలా వేసుకోవాలో వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసేసానండి. ఇది 33 సైజ్ అనమాట. ఒకవేళ ఈ సైజు వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు కావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. సో చూడండి, ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఇది జాయింట్ పడుతుందండి, లైనింగ్కి మెయిన్ క్లాత్కి. ఇవన్నీ ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్ అనమాట. ఆల్రెడీ నేను గమ్ పెట్టి అయితే జాయింట్ చేసేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. అయితే ఫస్ట్ వచ్చేసి కూడా నేను హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది కదండి, వేసేసాను అనమాట. అయితే వేసేటప్పుడు వేసేసినాక అలా వదిలేయకూడదండి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. కరెక్ట్గా హ్యాండ్స్ 4 లేయర్స్ కూడా కరెక్ట్గా పెట్టేసుకొని ఈ చివరిని ఎక్కువ తక్కువ ఎక్కడ అడ్జస్ట్ ఉంటే కట్ చేసేయండి. కట్ చేస్తేనే మనకి అక్కడ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ప్లస్ లాగా వస్తుంది, లేదంటే పైకి ఒకటి కిందకి ఒకటి వచ్చేస్తుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ హ్యాండ్స్ అనేవి కుడుతున్నాను చూడండి. లైనింగ్ పెట్టేశానండి. లైనింగ్ మీద ఈ మెయిన్ క్లాత్ పెట్టేశాను. ఈ మెయిన్ క్లాత్కి కూడా జాయింట్ పడుతుంది. అయితే ఈ జాయింట్ అనేది లైనింగ్కి యాడ్ చేసేసాక అప్పుడు మాత్రమే జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇందాక ఫస్ట్ లైనింగ్కి జాయింట్ చేశాను కదా, అలాగా ఈ మెయిన్ క్లాత్కి జాయింట్ చేసేయకూడదు అనమాట. ఇట్లా ఈ విధంగా జాయింట్ అనేది చేయాలి. అలాగైతేనే అక్కడ చిరగదండి, లేదంటే ఇక్కడ పలుచగా ఉంటుంది కదా ఈ క్లాత్ అనేది చిరిగిపోద్ది. లైనింగ్ అలాగే ఉండిపోద్ది, మెయిన్ పై క్లాత్ అనేది చిరిగినట్టుగా వచ్చేస్తుందండి. అందుకోసం ఈ విధంగా కుట్టేసుకోండి. అయితే ఇది అంచు ఉంది కాబట్టి తిప్పలేదు, నేను పైపింగ్ వేస్తానండి అందుకోసము. సో లైనింగ్ ఏ విధంగా కట్ చేసామో మనం కరెక్ట్ మెజర్మెంట్తో లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, అందుకోసం కరెక్ట్ లైనింగ్ ఎంత ఉందో అంత ఉంచేసి మిగతా క్లాత్ అనేది తీసేయండి. లేదు మీరు మెయిన్ క్లాతే కట్ చేశారనుకోండి, కరెక్ట్ మెజర్మెంట్ తోటి నా విధంగా తీసేసుకుని సరిపోతుందండి. సో ఇక్కడ నేను కట్ చేశాను, అంటే పఫ్కి మనం ఎంత పెట్టామో అంతవరకు కట్ చేసి పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకో హ్యాండ్ అనమాట. ఇగో నీట్గా ఇట్లా పెట్టేసుకోండి. లైనింగ్ మీద ఈ మెయిన్ క్లాత్ అనేది నీట్గా ఇట్లా ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఒక కుట్టే కింద ఒకటి వేసేసుకొని మొత్తం 4 వైపులు ఇట్లా ముందు కుట్టేయండి. కుట్టేసినాక అప్పుడు మాత్రమే జాయింట్ అనేది చేసేసుకోండి. సో ఇప్పుడైతే మీకు అర్థమైందే అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. అంటే పైన క్లాత్కి ఫస్ట్ జాయింట్ చేసేసి లైనింగు 2 జాయింట్ అనేది చేయకూడదు. ఈ లైనింగు మెయిన్ క్లాత్ 2 జాయింట్ చేసి అప్పుడు సైడ్ ఖర్చులు అనేవి ఏవైనా సైడు కొంచెం ఖర్చులు పడ్డాయి అనుకోండి, అప్పుడు ఇట్లా కుట్టాలన్నమాట. అలాగైతే కరెక్ట్ వస్తుందండి. సో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ మొత్తం తీసేయండి. అంటే లైనింగ్ కరెక్ట్గా ఉంచేసుకొని మిగతా క్లాత్ అంతా తీసేయండి. ఇదిగోండి చూసారు కదా, నీట్గా కరెక్ట్గా ఇట్లా రావాలన్నమాట. పఫ్ అనేది ఇట్లా వస్తుంది. మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను, హ్యాండ్స్ జాయింటింగ్లో. ఇప్పుడైతే పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్కి వచ్చేసి నేను నార్మల్గా ఇట్లా వేసేస్తాను. అంటే ఇది లోడింగ్ పైపింగ్ కాదు, అందుకోసం అయితే ఫస్ట్ నేను 1.5 క్లాత్ వెడల్పు క్రాస్ పెట్టి తీసేసుకున్నాను. అలాగే ఈ 12వ నెంబర్ థ్రెడ్ అనేది తీసేసుకున్నాండి. ఈ క్లాత్ అనేది పై క్లాత్ కొంచెం ఎక్కువ ఉంచేసుకోండి, కింద క్లాత్ కొంచెం ఉంచేసి ఈ మిడిల్లోనే థ్రెడ్ పెట్టేసుకొని థ్రెడ్ పక్కన కుట్టు పడేటట్టుగా వేసేసుకొని వచ్చేయండి. ఇది నార్మల్ పాదంతోనైనా వేసేసుకోవచ్చండి, అందుకోసం ఈ సన్నంగా ఉంటుంది ఈ థ్రెడ్ తీసేసుకుంటే బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ ఇట్లా తిప్పేసినాక ఎడ్జ్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకొని అయితే వచ్చేయండి. సో ఒకటైతే అయిపోయిందండి, రెండోది కూడా అదే విధంగా కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇట్లా పైపింగ్ వేస్తే కొంచెం లుక్ అనేది బాగా కనిపిస్తుందండి, అందుకోసము ఇగోండి ఈ విధంగా అనమాట. ఫస్ట్ కుట్టేసాం కదా, వెనక వైపు తిప్పేసి ఇట్లా మిగతా క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఎడ్జ్ని కుట్టు వేసుకొని వచ్చేయండి చివరిన అనమాట. సో 2 హ్యాండ్స్ అయితే ఇట్లా రెడీ చేసాం కదండి. తర్వాత వచ్చేసి దీనికి లో కటింగు ఇప్పుడు తీయనవసరం లేదండి. పఫ్ హ్యాండ్స్ కదా, చెస్ట్ కొంచెం తీసిస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి వేస్తున్నాను చూడండి. డాట్స్కి ఆల్రెడీ ముందు మార్కింగ్ చేసి పెట్టేసుకుంటాం కదా, ఆ డాట్స్ దగ్గర పట్టేసుకొని వేసేయడమే. షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా అయితే వేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టీ అనమాట. ఈ పట్టీ వచ్చేసి ఇవ్వండి ఈ వెడల్పుతోటి 2 ఇంచులు లేదంటే 1.5 ఇంచు వెడల్పుతో తీసేసుకొని ఒక సైడ్ను కుట్టేసుకొని ఉంచేయండి. ఇలా కుట్టి వేసుకొని ఉంచేసినప్పుడు డాట్స్ దగ్గర కూడా చిన్న చిన్న ఫోల్డింగ్ చేయండి. అట్లయితే ఈ క్లాత్ అనేది వెనక వైపు తిరుగుతుంది అనమాట. లేదంటే చెప్పాను కదా, పైకి ఎత్తినట్టు కనిపిస్తుందండి బ్లౌజ్ అనేది, అందుకోసం చిన్న డాట్స్ ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి వేస్తున్నాను చూడండి. డాట్స్కి మనం ఫస్ట్ మార్క్ చేసుకుంటాం కదా, అంటే ఒకవేళ
ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు మనం కుట్టేటప్పుడైనా ఒకసారి ఆది బ్లౌజ్ తీసేసుకొని చూసుకొని మళ్ళీ డాట్ అనేది వేసేయండి. డాట్ షార్ప్‌గా రావాలంటే స్ట్రెయిట్‌గా వేసుకొని వచ్చేయడమే. కొంచెం కర్వ్‌లాగా తిప్పితే రౌండ్‌గా వచ్చేస్తది. చివరికి వచ్చేసరికి కొంచెం కర్వ్‌లా తిప్పితే సరిపోతది. సో, తర్వాత మెయిన్ డాట్‌కి ఎదురుగా చంకలో ఉండే డాటు, ఈ 2 డాట్లు మిడిల్‌లోన హుక్స్ పట్టి, కాజా పట్టి డాట్ వేసేసుకొనైతే ఇట్లా వచ్చేయండి. సో, చూసారు కదా! ఇట్లా అనమాట. 2 షేప్ కూడా వేస్తున్నాను చూడండి. అయితే మెయిన్ డాట్‌కి 2 కుట్లు వేసేసుకోండి. లైనింగ్ జాకెట్ కదా! అందుకోసము. సో, తర్వాత మెయిన్ డాట్‌కి ఎదురుగా ఈ డాట్ వేసాను చంకలో డాటు. తర్వాత ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి డాట్ అనేది వేసేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి షేప్ బెల్ట్‌లనమాట. షేప్ బెల్ట్‌లొచ్చేసి చాలా విధాలుగా వేసేసుకోవచ్చండి. నేను అన్ని విధాలు కూడా చూపిస్తున్నాను. మీకు చాలా వీడియోలో చెప్పాను చూడండి. నేనైతే లైనింగ్, మెయిన్ క్లాత్ ముందు జాయిన్ చేసి వదిలేసానండి. ఆ లైనింగ్ అంటే మెయిన్ క్లాత్ మీద కుట్టేసుకొని ఇట్లా తిప్పేసి వెనక వైపు ఈ లైనింగ్ దగ్గర ఇక్కడ ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నాననమాట. ఇది చాలా రకాలుగా వేసేసుకోవచ్చండి. మీరు ఒకసారి చూడండి. ప్రతీది కూడా నా ఛానల్‌లో పెట్టాను. సో, ఇదే విధంగా 2 వేసేయాలనమాట షేప్ బెల్ట్‌లు. తర్వాతొచ్చేసి ఇగోండి కాజా పట్టీ అనమాట. కాజా పట్టీకొచ్చేసి ఈ క్లాత్ అనేది 3 ఇంచీలు లేదా 4 ఇంచీలు వెడల్పు తీసేసుకొని ఇట్లా ఎక్కువ ఫోల్డింగ్‌లొచ్చే విధంగా అంటే అక్కడట్ట కొంచెం లావుగా వచ్చే విధంగా చూసేసుకోండి. వెడల్పు కూడాను 1.25 ఇట్లా వచ్చేసేట్టుగా చూసేసుకోండి. అదే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వెడల్పు అనేది 1.5 వచ్చే విధంగా చూసుకున్నామనుకోండి. మిడిల్‌లో హుక్స్‌లు పెట్టాక చిన్న గ్యాప్ వచ్చినా సరే ఈ క్లాత్ అనేది కవర్ చేసేస్తదనమాట. సో, ఇంతేనండి. తర్వాతొచ్చేసి ఇప్పుడు వేసేది హుక్స్ పట్టీ అనమాట. హుక్స్ పట్టీకి 1.5 క్లాత్ తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. క్రింద నుంచి ఫస్ట్ చిన్న రఫ్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేశాననమాట. క్రాస్‌గా తీసేసుకున్నారనుకోండి, ఈ క్లాత్‌ని క్రాస్‌గా తీసేసుకుంటే ఫోల్డింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇది వెనక వైపు తిప్పేసి ఇట్లా కుడతాం కదా! అందుకోసం ఫోల్డింగ్ చేస్తే ఫ్రీగా తిరుగుతది. లేదంటే కొంచెం అక్కడట షేప్ వేరేలాగా వచ్చేస్తదండి. సో, చూడండి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసుకొని ఈ 2 కరెక్ట్‌గా వచ్చాయో లేదో చూసేసుకొని ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ కుట్టేటప్పుడనమాట. సో, చూడండి ఇక్కడొచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకున్నానండి. బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాక ఒకవేళ రౌండ్ అనేది మనకి తక్కువగా ఉంది అనిపిస్తే చిన్నది ఈ విధంగా తీసేయండి. లేదు కరెక్ట్‌గే ఉంది సరిపోతది అంటే మాత్రం అలాగ ఉంచేయండి. చూసుకోండి ఫస్టే కుట్టక ముందే అనమాట. సో, తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్స్ పెట్టేయండి. పెట్టేసినాక ఈ షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోండి. ఇగోండి ఒకవేళ కట్ చేసేటప్పుడు స్లోప్ ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు కుట్టేటప్పుడు ఫస్ట్ కుట్టు వేసేయండి. రెండో కుట్టుకి కొంచెం స్లోప్ ఇచ్చేస్తే సరిపోతదనమాట. ఇగోండి ఇట్లా. తర్వాతొచ్చేసి రెండోదనమాట. ఈ విధంగా నీట్‌గా ఇలాగ కుట్టేసుకొనైతే వచ్చేయండి. ఇగోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి హ్యాండ్స్ జాయిన్ చేసే ముందు షోల్డర్స్ 2 కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఒకవేళ హెచ్చుతగ్గులేవైనా అంటే కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అట్లా వచ్చిందనుకోండి, ముందుగానే తీసేయండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకున్నారు కదా! ఇట్లా పెట్టేసినాక ఒక ఎక్కువ తక్కువ కొంచెం అనిపించిందనుకోండి, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఈ చివర జస్ట్ ఇలా తీసి ఇలాగా కట్ చేసేయడమే. ఇగో ఎక్కువ క్లాత్ కాదండి. మనం ఫస్ట్ మెజర్‌మెంట్ ప్రకారం కట్ చేస్తాం కాబట్టి, కుట్టేటప్పుడు కొంచెం చిన్నది ఏదైనా ఉంటే అది కట్ చేసేస్తే సరిపోతది. సో, తర్వాతొచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాను చూడండి. హ్యాండ్స్‌కొచ్చేసి చిన్న లో కటింగ్ అనేది తీసేయండి. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. ఆల్రెడీ పఫ్ హ్యాండ్సే కదా! అక్కడ పర్వాలేదు. ఇక్కడ చూడండి ఈ మిడిల్‌లోకి పఫ్ రావాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ నుండి స్టార్టింగ్ నుంచి ఇట్లా కుట్టేసుకొనొచ్చేయండి. కుట్టేసినాక ఇగోండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి చిన్న చిన్న ప్రిల్లనేది పెట్టేసుకొనైతే వచ్చేయండి. అయితే ముందునే ఒక 3 వచ్చేటట్టుగా అలాగే వెనక్కి ఒక 3 వస్తే మనకి అక్కడ కరెక్ట్‌గా వచ్చేస్తది. అంటే మనం ఈ ప్రిల్స్ గురించి క్లాత్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టే వస్తదండి ఈ ప్రిల్ అంటే పఫ్ అనేదనమాట. ఈ పఫ్ బాగా రావాలంటే ఇంకా ఎక్కువ తీసేసుకోవచ్చు. నేనైతే 2 ఇంచీలు హైట్ మాత్రమే తీసేసుకున్నాను. అందుకోసం ఇట్లా వచ్చిందనమాట. సో, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఇక్కడ కుట్టేటప్పుడు చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకోండి. ఇది డైరెక్షన్ ఆపోజిట్‌లో గూడా పెట్టేసుకొని కుట్టుకొనైతే రావచ్చండి. లేదంటే ఒకే లెవెల్‌లో పెట్టేసుకొనైనా కుట్టేసుకొనైతే వచ్చేయవచ్చు. ఇలాగ ఈ చివరి వరకు ఇలాగా వేసేసుకొని వచ్చేయండి. ఈ చివర ఒకవేళ క్లాత్ ఉన్నా సరే ఉంచేయండి. అది ఖర్చులోకి వెళ్ళిపోద్దనమాట. సో, చూడండి ఈ విధంగా వస్తదనమాట. మరీ హెవీగా రాకుండా అలాగా చిన్నగా రాకుండా నీట్‌గా కనిపిస్తదండి. ఇగోండి చూసారా? ఈ విధంగా అనమాట. ఇంక కుట్టనేది వేసేసుకొనైతే వచ్చేయండి. ఇలాగ.
అయితే ఈ పఫ్ అనేది ఇంకా హెవీగా కావాలనుకోండి 4 ఇంచీలు 5 ఇంచీల వరకు కూడా తీసేసుకుంటారు. ఈ బ్లౌజే కదా నార్మల్‌గా ఇది ఎల్బో హ్యాండ్‌కి చిన్న పఫ్ వస్తే సరిపోద్దనమాట. ఇంకో సైడ్ కూడా వేసి చూపిస్తాను చూడండి ఫస్టు. ఇక్కడ నుంచి ఇలా కుట్టి వేసుకొని వచ్చేస్తారు కదా! అయితే ఫ్రంట్ వైపు కొంచెం ముందుకి అంటే ఒక 1.5 వెడల్పు ఉండేటప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. ఇట్లా అనమాట. చిన్న ప్రిల్లా పెట్టేసుకొని వచ్చేయండి. ఏదైనా చిన్న నీడిల్ తీసేసుకొని దాన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టేయండి. అది ఫ్రంట్ వైపు ఒక 3 వచ్చే విధంగా, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక 3 వచ్చే విధంగా, చిన్న చిన్న పిల్లలు వచ్చే విధంగా ఇలా పెట్టేసుకొని వచ్చేయండి. అయితే మీకు ఇక్కడ పెట్టడం రాలేదు అని అంటే మాత్రం ముందే కుట్టేసుకోండి. ఈ పఫ్ అనేది ముందే రెడీ చేసి పెట్టేసుకునే పర్వాలేదు. అలా కుట్టేసుకొని అయితే వచ్చేవచ్చు. లేదు 2 సార్లు పనులు ఎందుకు అంటే మాత్రం ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. ఇగోండి ఇట్లా వస్తుందనమాట. చూసారు కదా ఈ విధంగా. అలాగే ఇంకో కుట్టు వేసేస్తే సరిపోతుంది డబల్ స్టిచ్ అనేది. ఇగో నీట్‌గా అయితే లో కటింగ్ మరీ 30 ఇంచు కాదు, కొంచెం హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతది. లో కటింగ్ అనమాట. ఫస్ట్ మనము హ్యాండ్ డ్రా చేసుకుంటాము. దానికి పఫ్‌కి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటామనమాట. హ్యాండ్ హైట్ ఎంత పెట్టామో అంతే వస్తది కుట్టేసరికి అనమాట. సో, అయిపోయిందండి. పైపింగ్ అనమాట. ఈ పైపింగ్ అనేది నేను వేసేసాను. అయితే ఈ పైపింగ్ చాలా నేనైతే చెప్పాను చాలా వీడియోస్‌లో ఎలా వేయాలని చెప్పేసి. ఇగోండి ఇందులో అయితే చూపించలేదు లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. సో, నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ అనమాట. ఫస్ట్ హ్యాండ్ లూజు, అలాగే ఆర్మ్ లూజు, ఇక్కడ నడుము దగ్గర ఇలా వేసేసుకొని వచ్చండి. నడుము లూజ్ తీసేసుకోండి. ఇగో చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో కదా! ఇక్కడ కూడా ప్లస్ లాగా ఈ విధంగా వస్తదనమాట. మరీ ఎక్కువ తక్కువ అయితే మరీ ఎక్కువ రాదండి. ఎక్కువ తక్కువ రాకుండా ముందుగానే చూసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఫ్రంట్ పార్ట్‌లో డాట్ వేసేసుకోండి. లేదు అంటే కొంచెము చంక దగ్గర కట్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు రెండో సైడ్ వేస్తున్నాను చూడండి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకున్నాను. ఇగోండి 5.5 హ్యాండ్ లూజ్ అనేది 5.5 తీసేసుకున్నాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి పావుతకు 8 ఇంచీలు ఉందండి. పావుతకు 8 ఇంచీలకి ఇట్లా మార్క్ చేసుకోండి. ఆర్మ్ లూజ్ చెక్ చేసేటప్పుడు మాత్రము షోల్డర్ కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఈ సైడ్ ఖర్చు దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ క్లాత్ ఉన్నా సరే షోల్డర్స్ కరెక్ట్ పెట్టేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది అద్దెనట్టుగా కుదిరిపోద్ది. లేదంటే అక్కడట ఒకవైపు లూజ్ వచ్చేస్తే ఒకవైపు టైట్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అలాగే కిందికి ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇగో చూసారు కదా ఇట్లా అనమాట. వేసేసుకొని వచ్చినాక పక్కనే ఇంకా మనకి నెక్స్ట్ కుట్లు ఎన్ని కావాలో అన్ని కుట్లు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇగో చూసారా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసి మనం ఓవర్లాక్ చేసేస్తే సరిపోతుందనమాట. ఇగోండి ఇట్లా. ఇక ఎక్కువ ఖర్చు ఉందనుకోండి తీసేయండి. ఎందుకంటే అన్‌ఈజీగా ఉంటదనమాట లోపల సైడు. 1.5 ఖర్చు ఉంటే సరిపోతుందండి. సో, చూసారు కదండీ ఈ విధంగా అనమాట బ్లౌజ్ అనేది. మొత్తం కుట్టినాక ఒకసారి నడుము చెక్ చేసేసుకోండి. నడుము చెక్ చేసుకుంటే కరెక్ట్‌గా లూజ్ వచ్చిందా సరిపోయిందా లేదా చూసుకోండి. ఒకవేళ లూజ్ అనేది ఎక్కువ కొంచెం వచ్చేసిందనుకోండి నడుము దగ్గరికి వచ్చేసరికి సెట్ చేసుకోండి సరిపోద్ది. ఇక్కడ 31 రావాలండి. 31 అనేది వచ్చేసిందనమాట. సో, ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి. ఇగోండి మొత్తం కుట్టేసాక బ్లౌజ్ అనేది ఇట్లా వస్తుంది. చాలా బాగుందండి. నీట్ ఫినిషింగ్ తోటి బాగా కుదిరిందనమాట. సో, ఇట్లా ఈ టిప్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్‌తో బ్లౌజ్ అనేది రెడీ అయిపోద్ది. సో, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. పక్కనే హైప్ బటన్ వస్తది కదండీ! హైప్ కూడా ఇవ్వండి. ఇస్తే కొంతమందికి వీడియో అనేది షేర్ అవుతది. సో, ప్లీజ్ లైక్ చేయండి. ఇగోండి నెక్కకి కూడా రౌండ్‌గా పైపింగ్ అనేది వేసేసాను. ఇంతేనండి వీడియో అయితే